అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రామాయణంలో శ్రీరామచంద్రుడి గురించి మనం చాలా సౌమ్యుడిగా, రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవదాటని వ్యక్తిగా, భార్య కోసం ఆయన ఎంత బాధపడ్డాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడు, ఇలా చాలా కరుణ వాత్సల్యం అనే చాలా లక్షణాలు మనం శ్రీరామచంద్రుడిలో చూస్తామండి. కానీ అదే శ్రీరామచంద్రుడు అవసరం అయినప్పుడు చాలామందిని పరలోకానికి పార్సల్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది మునీశ్వరులు, ఋషులు అక్కడున్న పరిస్థితుల రీత్యా లోక కళ్యాణం కోసం పెద్ద పెద్ద యజ్ఞాలు దేవుడి కోసం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాల్లో అక్కడున్న రాక్షసులు ఆ యజ్ఞాల్ని భగ్నం చేయడానికి ఆ పశువులను చంపేసిన ఆ రక్తం, మాంసం అందులో వేసి దాన్ని కలుషితం చేసి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారు. అలా ప్రయత్నించే వాళ్ళనే శ్రీరామచంద్రుడు చాలా మంచివాడు. ఆయన తండ్రి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ తప్పుడు పని చేసే వాళ్ళని శిక్షించడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. రామాయణం ప్రకారం చాలా మంది రాక్షసుల్ని పరలోకానికి పార్సల్ చేసేసిన చరిత్ర. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ ఆ రాక్షసులకి బిహేవ్ చేస్తుందండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ గొప్ప యజ్ఞాన్ని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నాశనం చేయడానికి రాక్షసులు కన్నా నీచంగా ప్రయత్నిస్తున్నారండి. కొన్నిసార్లు చాలామంది అడుగుతున్నాను, నన్ను రాజేష్ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు, అంత కోపంగా మాట్లాడతావు ఎందుకని. నేను జనరల్గా అందరు విశ్లేషకుల్లా అది ఖండిస్తున్నాను, ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది, దాన్ని మేము ఇలా ఖండాల ఆ టైప్ మాట్లాడలేను నేను. ఎక్కడన్నా ఒక అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఏట్రా ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత అన్యాయంగా, కేవలం అధికారం కోసం ఎందుకు ఇన్ని అన్యాయాలు చేస్తున్నారు, ఎందుకు ఈ రాంగ్ ట్రాక్ పడుతున్నారు వీళ్ళనే ఆ బాధలో నుంచి ఆటోమేటిక్గా కొన్ని మాటలు తన్నుకొచ్చేస్తాయండి. అయితే ఈరోజు మీకు ఒకే ఒకటి అప్పుడెప్పుడో సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ యథాతథంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఒకసారి ఆ సీన్ ఏంటో ముందుగా మీకు చెప్తాను. అందులో అర్జున్ గారు, ఆయన చాలా నిజాయితీపరుడు. ఒకరోజు సీఎం అనేది జరుగుతుంది ఇంటర్వెల్ వరకు. తర్వాత ప్రజలందరూ వచ్చి లేదు మీరే బాగా పరిపాలించారు, ఖచ్చితంగా మీరే ఉండాలి అని అర్జున్ గారిని సీఎంగా నెగ్గిస్తారు. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారిని 19 నుంచి 24 దాకా చూసి అయ్యి బాబా అసలు జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ 164 సీట్లు ఇచ్చి ఎలాగైతే తెచ్చుకున్నారో సేమ్ అలాగే ఆ ఒకే ఒక్కటి సినిమాలో కూడా అర్జున్ గారిని గెలిపించుకుంటారండి. గెలిపించిన తర్వాత అరే ప్రజలు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుని గెలిపించారు, ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా తలమునకలు అయిపోయి ఉంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వైసీపీ పార్టీ లాంటి రఘువరన్ ఉంటాడు విలను. అతనేం చేస్తుంటాడు? కుల విద్వేషాలు రేపటం, కులాల గొడవలు రేపటం, లేదా ధర్నాలు రాస్తారోకోలు అంటాం, లేదా అక్కడక్కడ బాంబులు పెట్టించడం, గవర్నమెంట్కి అసలు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. అర్జున్ గారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. చివరికి అర్జున్ గారు తల్లిదండ్రులు కూడా చంపిస్తాడు. అయితే ఇవన్నీ చూసిన అర్జున్ గారు అబ్బాయి వీటితో ఎలా ఉంటే ఇక రాష్ట్రాన్ని ముందుకెళ్ళలేడు, సరే ఏదో చేద్దాం రా అని చెప్పి పిలిపిస్తాడు. పిలిపించి కూర్చోబెట్టి ఒక 4 మాటలు మాట్లాడతాడండి. ఆ 4 మాటలు జస్ట్ మీకు వినిపిస్తాను, చూపించడానికి అవదేమో. నేరుగా వచ్చి సీట్లో కూర్చోలేదు, మీ దగ్గర నుంచి లాక్కోలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నవ్వి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. జై నిక్షేపక జై, నేనే వద్దలేదే. వదల్లా చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలుగులో 3వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళింది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులకషంలో బాంబులను ఏదో ఒక సమస్య లావదిస్తూనే ఉన్నా. నేను ప్రజల గురించి ఆలోచించాను, ఎక్కడ బాంబులు పెడుతున్నారని మీ వెనక తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపడితే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దలేదే. చెప్పండి, చెప్పు రాజకీయ నాయకుడు ఎలా తప్పించుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర తప్పించుకోలేవు. సేమ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంతా అదే చేస్తున్నారండి. ఇప్పుడు మన రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు వచ్చారు. ఆయన గతంలో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్కి వచ్చాడు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దానివల్ల ఎంత అభివృద్ధి చెందింది, అక్కడ ఉన్న సైబర్ సిటీ, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి అవకాశాలు, ఎన్ని జీవితాలు బాగుపడాయి అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు అమరావతి, మనం విడిపోయి ఉన్నాం రాష్ట్రం, అమరావతి ఇప్పుడే నిర్మాణంలో ఉంది. ఇలాంటప్పుడు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అసలు రారు. మామూలుగా అయితే లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా రాష్ట్రం, ఇప్పుడు మేము వచ్చి ఏం పెట్టుబడులు పెడతాం, లేకపోతే ఇప్పుడు మేము అక్కడికి వచ్చి ఏం చేస్తాం అంటారు. కానీ ఇక్కడ విడిపోయిన రాష్ట్రం కాదు వాళ్ళు చూసింది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ అండ్ ట్రాక్ రికార్డ్. ఆ ట్రాక్ రికార్డ్ చూసి చంద్రబాబు నాయుడు గారి కోసం బిల్ గేట్స్ గారు వచ్చారు ఈ రాష్ట్రానికి. వస్తే ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారండి, ఈ రాక్షస నా కొడుకులు వీళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి మంచిగా, కానీ ఆయన రావడం వల్ల ఏమీ నష్టం లేదండి. కానీ ఆ యజ్ఞాల్లో ఎలాగైతే రాక్షసులు ఆ మాంసాన్ని, రక్తాన్ని వేసి యజ్ఞాన్ని ఎలాగైతే నాశనం చేయాలనుకున్నారో, ఇప్పుడు ఈ వైసీపీ రాక్షసులు కూడా సేమ్ అదే చేస్తున్నారండి. వీళ్ళకి చెక్ పెట్టాలండి. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చేసే ద్రోహం. ఎందుకు చెప్తున్నాండి ఇదంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విదేశాలు వెళ్ళారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు.
కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరగకుండా అడ్డుపడాలి. ఇవన్నీ జరగకుండా అడ్డుపడితేనే రేపు జగన్ కోటేస్తారు. లేదంటే ఇవన్నీ జరిగిపోతే ప్రజలందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళిపోతే ఇక మేమిచ్చే 30 రూపాయలు ఎవరు తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డికి ఎవరు చూస్తారని ప్రజలకి న్యాయం జరగనివ్వట్లేదండి. ఉద్యోగాలు రానివ్వట్లేదు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడం అంటే మీకు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నాడండి జగన్, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా ఖాళీ చేస్తాను, నేను వచ్చిన తర్వాత మీ అందరినీ అల్లగొడతానని పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళని బెదిరించాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏమంటే అది రాష్ట్ర ద్రోహం అండి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడటం అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయడం కదా. చాలా పెద్ద కేసులు పెట్టాలండి వీళ్ళ మీద. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. ఒకే ఒక్కటి సినిమాలో, అది సినిమా కాబట్టి అర్జున్ గారు ఏదో చిన్న స్ట్రాటజీ చేసి లేపేస్తారు. ఇది సినిమా కాదు కాబట్టి ఇక్కడ ఎవరిని ప్రాణాలు తీయరు కాబట్టి. కానీ రాజకీయాల నుంచి మాత్రం ఈ వైసీపీని, ఈ కుట్రలను మాత్రం ఎలిమినేట్ చేయాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి 1% కూడా అర్హులు కాదు. ఏం మాట్లాడుతున్నారండి బిల్ గేట్స్ గారి గురించి? ఇప్పుడు జనరల్గా కొద్దిమందికి దురదృష్టం లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల వైకల్యంతో పుడతారు. ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు. అంటే ఓ దేవుడు మనకు ఒక వైకల్యం పెడితే ఇంకొక చోట చాలా స్ట్రాంగ్ మైండ్ కానీ లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఇస్తారటండి. కాబట్టి ఆ విభిన్న ప్రతిభావంతుల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వీడు మాత్రం వైకల్యం అంటే బుద్ధి వైకల్యం. బాహుబలి సినిమాలో చెప్తాడు కదండి, నీ బుద్ధి వంకర సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, కట్టప్ప చెప్తాడు. మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి, మీ వంకర బుద్ధి. ఆ వైకల్యం ఉంది. మనిషి ముఖమే అసలు వాస్తు ఉండదు. వీడి ముఖంలో వాస్తు లేకుండా ఏదో ఒక దరిద్రుల్లో ఉంటాయి వీడి ముఖం చూస్తే. ఉదయమే లేచి వీడి ముఖం చూస్తే ఆ రోజు ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది మనకు. కానీ ఇలాగ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వీడి ముఖం చూస్తే వీడి అమ్మ పని అవ్వదు, సర్వనాశనం అయిపోద్ది అన్నట్టు ఉంటాడు. అంత దరిద్రుడిలో నిష్ఠ దరిద్రుడు అనే ఓ పదం ఉంటుంది. అసలు ఆ పదవి ఎందుకు సృష్టించారా అనుకున్నాను, వీడి గురించి అయి ఉంటుంది. ఆ నిష్ఠ దరిద్రుడు అనే పదానికి యాప్ట్ అయ్యే వీడు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గారు ఇచ్చారు, అంటే మొత్తం స్క్రిప్ట్ వచ్చింది మొత్తం వైసీపీ వాళ్ళందరికీ, మీరు ఇలా మాట్లాడండి, ఇలా తిట్టండి, వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించండి. మన రాష్ట్రానికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి పంపించండి, వాళ్ళని అవమానించండి, మళ్ళీ ఈ రాష్ట్రం వైపు చూడకుండా చేయండి. ఈ రాష్ట్రం ఇలాగే నాశనం అయిపోవాలి తప్ప ఇది డెవలప్ అవడానికి లేదు అని. ఇది రాష్ట్రద్రోహం, దేశద్రోహం కూడా. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమే కదా. దేశద్రోహులు నా కొడుకులు అందరూ. అలాంటి నిష్ఠ దరిద్రుడు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలను ఆయన వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి, అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుల చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలున్నాయో లెక్కగట్టి దాన్ని, ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అనారోగ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు ఈ నిష్ఠ దరిద్రుడు. మళ్ళీ ఇలా చెప్తున్నాడు, పైనుంచి ఇలా కిందకి చెప్తున్నాడు. అంత దరిద్రుల్ని మరి ఆ జగన్ ఒక్కడే భరించగలడండి. అతను ఒక్కడే మెయింటైన్ చేయగలడు ఇలాంటి వాళ్ళని. నోటికి ఏదొస్తే అది వాగేయటమే, నోటికి ఏదొస్తే చెప్పేయటమే. మీకు గతంలో గుర్తుందండి, ఒకసారి ఈ ఏదో మాటలు వినే ముందు మీకు గతంలో ఒకటి గుర్తు చేస్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుందండి? ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీదకి ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్ గారు అధికారంలో ఉన్నాడు. ఆయన కార్యక్రమానికి వచ్చి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఆ రోజున రజనీకాంత్ గారు. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది, కానీ అనుభవం వద్దురా రజని, జాగ్రత్త, రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్న వాస్తవాలు ఎప్పుడంతే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, అలాంటి లీడర్ ఉండాలి, విజనరీ లీడర్. ఆయన ఏదన్నా ఒకటి ముందుగా ఊహించగలుగుతాడు, గొప్ప లీడర్ అనేసి ఆయన గురించి ఉన్న మంచి మాటలు ఎప్పుడు ఉన్న మాటలే. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి నా మిత్రులు, 30 ఏళ్ళు. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ అ విజనరీ. అది భరించలేకపోయాడు జగన్. అయ్యి బాబు, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చేసుకున్నారు. జనం అందరూ ఆ నిజం తెలిసేసుకుని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి 24లో గెలిపించేస్తారేమో అర్జెంటుగా తిడుచండ్రు ఆయన్ని, ఎవరిని, రజనీకాంత్ గారిని. అంటే అప్పుడు ఉండేవారు కదండి కుక్కల కన్నా దారుణంగా ఉసుకోటి తీసుకొని వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడారో ఒక ఇద్దరిని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈవేళ వీళ్ళు ఊరికే బిల్ గేట్స్ని తిట్టట్లేదండి, వీళ్ళ స్టైల్ ఇది, వీళ్ళ స్ట్రాటజీ.
ఎవరన్నా ఒక మంచోడు వచ్చి ఒక మంచి మాట చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అతను నా చెప్పినోడిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి, అతన్ని తిట్టేయాలి, అతన్ని బదనాం చేసేయాలి. ఏం దరిద్రం రా బాబు ఇది. ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి వీడు? మేము వచ్చేది ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆయన పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి. ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడి ఉండడండి. అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి కింగ్ ఖాన్ కూడా బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఈయన్ని. మొన్న ఈడు ఏమన్నాడు, పక్క రాష్ట్రం హీరో ఇక్కడ జీరో అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమండి ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులేడు. నేను ఆ విజయ్ గారినో లేకపోతే సూర్య గారిని, కార్తీక్ గారిని నేనేం తిట్టట్లే. జగన్ గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళు మేమేం విమర్శించాం. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు మంచిగానే చెప్పుకుంటాం మేము, అంతే తప్ప జగన్ గారు మా ప్రత్యర్థి కాబట్టి ఆయనతో దిగాడంటే వాళ్ళని కూడా బ్యాట్ చేసేయాలి, వాళ్ళని కూడా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్త ఎవడని ప్రయత్నించాడండి? ఎవరైనా ఒక్కడన్నా ఆ హీరోల గురించి అంత తప్పుగా మాట్లాడేవా? కానీ ఈ దరిద్రులు చూడండి, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీస్తే అది గొప్పట. అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరైతే విజయ్ గారు కానీ లేదా సూర్య గారు, కార్తీక్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా రెస్పెక్ట్ చేసే హీరో రజనీకాంత్ గారు. అలాంటి ఆయనే వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గురించి చెప్తే ఈ నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడించారండి ఆ రోజున? అంటే ఎవరు మంచి చెప్పకూడదు, మంచి మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళ మీద బురద వేసేస్తే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఏదో సినిమాలో ఆడపిల్లలకి చదువు లేదని, ఆడపిల్లలకి చదువు చెప్పాలి, ఎలాగైనా సరే ఆడపిల్లల్ని చదివించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఓ స్కూల్ పెడతాడు. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బతులాడి ఆ స్కూల్కి తీసుకొచ్చి అందులో పాఠాలు చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఈ ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేని కొంతమంది దరిద్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్కి ఆడపిల్లలు రానివ్వకుండా ఆ బయట ఉండి వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ చీరలు పట్టుకుని లాగటం, లేకపోతే తాగేసి అక్కడ వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ స్కూల్కి రానివ్వరు. అలా అడ్డుపడుతున్నారండి ఈ రోజునల్లో. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ మంచి చేయడానికి వచ్చే పార్ట్నర్స్ని వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని రకరకాలైన ఆరోపణలు వాళ్ళ మీద చేసి, అయ్యా ఎందుకురా బాబు ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం, వెళ్తాగా పలానా వాళ్ళు ఉన్నారు ఏదో తిడతారు, అనవసరంగా మనం ఎందుకు తిట్లు తినాలి? ఆ రాష్ట్రం బాగుపడడం కోసం, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? మనం అనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా, మనకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ రెడ్ కార్పెట్ వేస్తే ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారంటే, ఇక్కడికి వచ్చి గలీజ్ అదలతో గలీజ్ మాటలు మనమేం పడాలని చెప్పి వీళ్ళు అటు పోవాలి. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. అది కదా వీళ్ళ కుతంత్రం. చంద్రబాబు నాయుడు గారు ఏమని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలంటే ఇలా అడ్డుకో. మరి ఇలాంటి ఏదైనా ఎలా వదిలేస్తే ఎలాగండి? దేశద్రోహం కేసు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద. ఇప్పుడు వీడు ఉన్నాడు ఈ నష్టదరిద్రుడు, వీడికి పేటీఎం ఇస్తే బిల్ గేట్స్ని తిడుతున్నాడు. వీడంటాడు బతుకెంత. ఏమంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడు, ఆయన ఈరోజు మన రాష్ట్రం కోసం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, లేకపోతే జనరల్గా ఈ కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావండి. జగన్ ఉన్నాడు 5 సంవత్సరాలు, ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు? ఉన్నవాళ్ళే పారిపోయారు. జాకీ పారిపోయింది, అమర్రాజా బ్యాటరీ పారిపోయారు, కియాకి పేరుపాట్లు వస్తున్నారన్నది అది కూడా రాలేదు, అది కూడా పారిపోయింది. ఈవేళ వస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. వస్తున్నారు కాబట్టి ఇదేంటి, మా జగన్ ఉన్నప్పుడు రాలేదు, చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఈ మంచి పేరు అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తరిమేద్దామని ఇలాంటి గలీజ్గా అందరూ ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? చట్టాలకు పదును పెట్టి జుట్లు అట్టుకుని ఇటుకెళ్ళి లోపల తోయాలి కదా. ఇది ఎవరో ఒకరి కోసం లేకపోతే ఒకరిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం కాదు కదా ఇది. ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని చెడదొక్కుతున్నారు కదా వీళ్ళు, ఈ చెడగత్తరగాళ్ళు. ఇలాంటి వాళ్ళు అలా చూస్తూ ఊరుకోకూడదండి. మంచితనం కూడా అన్ని చోట్ల పనిచేయదు. అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలను సృష్టించినటువంటి వాడు, ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టల్ ఫైల్స్ లో కూడా లేదు. ఎప్పుడు వినలేదు మనం బిల్ గేట్స్ గురించి, ఎప్పుడు ఎటువంటి రాంగ్ న్యూస్ కానీ కనీసం విమర్శ కూడా వినలేదు. ఈవేళ వీడు మాట్లాడుతున్నాడు. వీడు సపోర్ట్ చేసేది ఎవరిని? వైసీపీని. వైసీపీ అధినేత ఎవరు? ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద? ఎన్ని లక్షల కోట్ల ఆరోపణ ఉంది? ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడు? అదే వైసీపీలోని ఎంపీలు సొంత బాబాయిల్ని గొడ్డలతో ముక్కలుగా నరికేసిన నరరూప రాక్షసులు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు కల్తీ లెక్కరు అమ్మి డబ్బు సొమ్ము చేసుకుని 30,000 మంది చావుకు కారణమైన వాళ్ళు. ఎంతకన్నా రాక్షసులు ఈ ప్రపంచానికి ఎక్కడైనా ఉంటారా?
ఎక్కడన్నా ఉంటారా ఇంతకన్నా రాక్షసులు? అలాంటి వాళ్ళు వెనకేసుకొస్తూ ఈ గలీజ్ సాలేగాడు బిల్గేట్స్ గారిని అనే అంటే రేపు పొద్దున ఎవరో కూడా రావడానికి వెళ్తే వాళ్ళు తిడతారు, ఆ గలీజ్ బ్యాచ్ ఉందోటి అక్కడికి ఏం వెళ్తాంలే అని ఆగిపోవాలని కదండి కుట్రది. మరి ఇలాంటి వాళ్ళని ఈ కుక్కల్లా మురుగుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటే ఎలాగా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడతాను ఇలాంటి వాళ్ళని అలా వదిలేస్తే ఎలాగండి? అబ్బాబే ఏమంటాడండి మళ్ళీ నిష్ఠదరిద్రుడు? చంద్రబాబు గారిని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో మీడియా ఫోకస్ చేసింది ఇది దోమల్ని సృష్టించి దోమల్ని తీసుకొచ్చి అక్కడెక్కడి నుంచో అక్కడ జైల్లోకి పంపిస్తున్నారు, ఆయన్ని చంపడానికి కుట్రతున్నారు. అందరూ జోక్గా కామెడీగా అనుకున్నారు. కానీ నిజ జీవితంలో బిల్ గేట్స్కి సంబంధించిన మస్కిటో ఫ్యాక్టరీ ఒకటి ఉందంట కొలంబియాలో, లార్జెస్ట్ అక్కడ ప్రపంచంలోనే 30 మిలియన్ల జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ ని ప్రతి ఏడాది 11 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట. ఇప్పుడు ఇది అప్పట్లో ఏదో సినిమాలో వచ్చిన సీన్ అండి. ఇది సూర్య గారి సినిమా బందోబస్తు అనుకుంటే సినిమా పేరు, తెలుగులో దాన్ని డబ్ చేశారు. ఆ సినిమాలో విలను ఇలాంటి మిడతలను ఏదైనా తయారు చేసి వదులుతాడు అనమాట. అతన్ని కూడా చంపుతారు, ఆ మిడతలను కూడా చంపుతారు. సినిమాది ఆ స్టోరీ చెప్పేస్తున్నాడు. అలాంటి పనులు ఏమైనా చేస్తే అమెరికన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? అక్కడ దేశాధ్యక్షుడు ఏదో చిన్న పక్కనున్న స్టెనోతో పులోరగలన చూస్తేనే బిల్ క్లింటన్ని మొత్తం బదనాం చేసి పాడేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకున్నట్టు వేరే దేశాల్లో ఊరుకోరు అలాగా. కానీ నోటికి ఏదొస్తే అదే. సినిమాలో సీన్ తెచ్చి అలా దోమలు తయారు చేసేసి దేశాలు వదిలేస్తున్నాడట బిల్ గేట్స్. అలాంటి వాడిని ఆంధ్రాకి రప్పిస్తారా అని అడుగుతున్నాడు ఈ నిష్ఠదరిద్రుడు, ఈ అష్టవంకరలో ఉన్నవాడు. ఈ సకల రోగాలకి ఇప్పుడు రోగం అన్నాడు కదా, రోగం అంటాడు మొఖం చూస్తుంటే ఆ మాట గుర్తొస్తుంది నాకు. ఇలాంటి దరిద్రుల నీచలు ఉన్నారండి బాబు ఆ వైసీపీ పార్టీకి అనుకూలంగానే. ఏదైతే నేచరు బెటర్ నేచరు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తా. ఇది తాజాగా సంచలనం చూస్తుంది. బిల్ గేట్స్ పక్కన ఇండియాకి వస్తున్నాడు, సంజీవని ప్రాజెక్ట్ మన వాళ్ళే సెట్ చేసుకొస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఔత్సాహికుడు బయట పెట్టినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దోమల్ని ఎలా పుట్టిస్తున్నారు, ఎలా అతను బిల్ గేట్సా? ఆడికి వచ్చినాడు బిల్ గేట్స్ అతను. అదేదో చూపిస్తాడు ఒక అడ్డమైన వీడియో, ఎక్కడో దాంట్లో పోయి వీడియో ఒకటి తెచ్చేసి ఏ సినిమాలో సీనో తెచ్చేసి ఇదే అదే అంటాడు అంతే. ఆ రప్ప బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళకి అంజా చేసేసి అదే నమ్మేస్తారు. అంతే ఇంకే వాళ్ళు ఏదైనా చెప్తారు, నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైసీపీలోని. అయితే దీని గురించి ఆల్రెడీ మీరు ఈ వీడియో అంతా చూసే ఉంటారు. సాయిరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ టేటన్ బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్. నాకు తెలిసి సాయిరెడ్డి గారే డబ్బులు ఇచ్చి ఉంటారు కూడా నీటికి. అంతే లేదా అంత నమ్మకం ఎందుకు చెప్తాడు? అప్పుడు సాయిరెడ్డి గారు నెంబర్ 2లో ఉన్నాడు. ఎస్ నేను కూడా డబ్బులు పంపించేవాడిని, నెల పంపించేవాడిని పార్టీ తరఫున. మా పేటీఎం కుక్కాడు, మేము ఎలా మొరగమంటే అలా మొరుగుతాడు, ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతాడు. మా పేటీఎం కుక్కని అతనే తెలిసేశాడు, అతనే పంపించేవాడు నెల డబ్బులు అతనికి. ఎందుకంటే అప్పుడు డీల్స్ అన్ని ఇతనే చేసేవాడు కదా, జగన్ గారు అలాగే చేయరు కాబట్టి ఈయన పంపించి ఉంటాడు డబ్బులు. అలాంటి కుక్క సాయి ఇవాళ బిల్ గేట్స్ దుర్మార్గుడు రాక్షసు నోటికి ఏదో వస్తుందో అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కదా, ఆయన మీద బాగాలంటే ఆయన మీద మొత్తం ఆయన బ్యాట్ చేయడానికి ఈ వైసీపీ మొత్తం బ్యాచ్ అంతా దిగాలంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఇచ్చి ఉంటారు. బిల్ గేట్స్ మీద దుష్ప్రచారం ఇప్పుడు. అందుకని జరిగేది మంచి జరగకూడదు, ఈ రాష్ట్రానికి ఏ మేలు జరగకూడదు. మరి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తును నాశనం చేయడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని కుట్రలు చేస్తున్నాడు అనేది మీరు అందరూ గమనించాలండి.